अब्दुल कलाम, सर सीवी रामन, सुभाष चंद्र बोस, जगदीश चंद्र बोस, स्वामीनाथन, स्वामी विवेकानंद, भगत सिंह, थॉमस अल्वा एडिसन, श्रीनिवास रामानुजन, अल्बर्ट आइंस्टीन, वी लव इंडिया, वी लव इंडिया, भारत माता की, भारत माता की, भारत माता की। నా పేరు డాక్టర్ కె శ్రీనివాస్ అండి, జిల్లా సైన్స్ అధికారి వరంగల్. సో మనము ఈ 2025-26 విద్యా సంవత్సరానికి గాను జనరల్గా మనకు ఎన్సీఆర్టీ గైడ్లైన్స్ ప్రకారము, రాష్ట్ర స్థాయిలో ఎస్సీఆర్టీలు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారము 27th, 28th, 29th ఈ 3 రోజులు సైన్స్ ఎగ్జిబిషన్ని ఈ తాళ్ళ పద్మావతి ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 2 విభాగాలతో ఈ కార్యక్రమం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇందులో 2, ఒకటి ఇన్స్పైర్ అవార్డ్స్ మానకు సంబంధించినటువంటిది ఒకటి, రెండవది ఎన్సీఆర్టీ ద్వారా చేపడుతున్నటువంటి కార్యక్రమము రాజ్యస్థాయియ బాల వైజ్ఞానిక ప్రదర్శని. ఇది డిఎల్ఈబిబి తర్వాత డిఎల్ఈపిసి ఈ 2 రకాలైనటువంటి ప్రోగ్రామ్ని ఇక్కడ 2 బ్లాక్లలో అరేంజ్ చేయడం జరిగింది. సో డిఎల్ఈపిసి ఇన్స్పైర్ అవార్డు సంబంధించి గత విద్యా సంవత్సరానికి ఆన్లైన్ ద్వారా నామినేషన్ చేసుకున్నటువంటి వాటిలలో 164 అవార్డ్స్ మన జిల్లాకి రావడం జరిగింది. ఆ 164 అవార్డ్స్ వచ్చినటువంటి ప్రాజెక్ట్స్ వివిధ పాఠశాలల నుండి మరి ఈ 3 రోజులను నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో డిఎల్ఈపిసిలో ప్రదర్శించడానికి వారందరూ కూడా వాటికి సంబంధించినటువంటి ఎగ్జిబిట్స్ని ఇక్కడికి తీసుకొచ్చి ప్రదర్శించడం జరుగుతూ ఉన్నది. మనతో పాటుగా ఉన్నారు ఇక్కడి సభా నిర్వహణ చేస్తున్నటువంటి వరంగల్ నగరానికి సంబంధించినటువంటి అందరికీ పరిచితులైన టయ్యాల శ్రీధరాచార్యులు గారు. ముందుగా టీవీ ఛానల్ వారికి, టుడే న్యూస్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. విద్యార్థుల సృజనాత్మకతను పెంపొందించేటువంటి ఈ సైన్స్ ఫేర్ కార్యక్రమాలని మీరు ప్రోత్సహిస్తున్నందుకు ముందుగా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. అనేక మన గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క ఆదేశాల మేరకు, గౌరవ డిఓ గారు వారి ఆదేశాల మేరకు అనేక కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అనేక కమిటీలు కూడా చాలా క్రమశిక్షణతో ఈ యొక్క ఒక ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క వైజ్ఞానిక ప్రదర్శనను, ఈ సైన్స్ ఫేర్ని మరి ఒక ప్రతిష్టాత్మకంగా భావించి దీన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. నిన్న ప్రారంభోత్సవ కార్యక్రమం మరి డిఓ గారి ఆధ్వర్యంలో చేసుకోవడం జరిగింది. చాలా ఒక 4-5 సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు చాలా అతివైభవపేతంగా విద్యార్థులు చేశారు. ఇంకా అనేక రకాలు నిన్న రాత్రి పాటలు, నృత్యాలు ఉల్లాసంగా, ఉత్సాహంగా చాలా విద్యార్థులు చాలా చక్కగా అందులో పాల్గొనడం జరిగింది. వారి యొక్క ప్రతిభను వారు వ్యక్తం చేసుకోవడం జరిగింది. అట్లాగే కల్చరల్ కమిటీలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా వారి యొక్క పాటలు, మాటలు, చక్కటి సైన్స్ మాటలు, అదేవిధంగా సందేశాత్మక పాటలతోటి, దేశభక్తి పాటలతోటి, కవిత్వాలు వాటితోటి మరి అందరినీ ఆలోచింపజేసే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మరి మా సాంస్కృతిక కో కన్వీనర్ శ్రీమతి జయ గారు, కో కన్వీనర్ శ్రీనివాస్ గారు, వారు రచయిత, గాయకులు కూడా. అటువంటి వారి ఆధ్వర్యంలో ఇంకా చాలా నిష్ణాతులైనటువంటి ప్రతిభ కలిగినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. దీంట్లో గుండు రవి గారు, తర్వాత లింగమూర్తి గారు, అదేవిధంగా ఇంకా రాజు గారు,
ఇంకా అనేక మంది దీంట్లో పార్టిసిపేట్ చేశారు. అయితే ప్రత్యేకంగా నిన్నటి నుంచి కూడా ఈరోజు ఇంకా చాలా పాఠశాలల నుంచి ఈ ప్రదర్శన తిలకించడానికి తండోపతండాలుగా రావడం జరిగింది. దాదాపు అన్ని ప్రదర్శనలు కూడా వారు చూస్తూ దాంట్లో ఆ ప్రదర్శనలో ఉన్న సారాన్ని కూడా వారు అవగతం చేసుకుంటున్నారు. సో ఈ సందర్భంగా ఇదొక చక్కటి అనుభూతి కలగజేస్తున్నది. ఇంకా ఈరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ తెలుగుగా జడ్పిహెచ్ఎస్ మన్బోతుల గడ్డ పాఠశాల చేస్తున్నాను సార్. అయితే ఇక్కడ నేను సాంస్కృతిక కమిటీలో ఒక సభ్యుడిని నేను. మరి ఇక్కడ సాంస్కృతికం అనగానే వెంటనే పాట ద్వారా పిల్లల్ని మానసికంగా ఆనందపరిచి చక్కటి ఇన్స్పిరేషన్ గల పాటలతో ఇక్కడ ఈ వేదిక ముందుగానుంది. ఆ వేదికలో భాగంగా ఒక పాట వినిపిస్తాను పిల్లలకి ఇన్స్పిరేషన్గా. చదువే జ్ఞానం, చదువే ప్రాణం, చదువే సత్యం, చదువే ధర్మం, చదువుకుంటే మనము శాస్త్రవేత్తలవుదాం. చదువు లేకపోతే మన బతుకు శూన్యమవుదాం. కష్టాలు రాని నష్టాలు రాని ఏమైనా కానీ పోరాడుదాం. పేద సాదా లెక్క చేయక ముందడుగు వేసి నడిచేద్దాం. అబ్దుల్ కలాం పేదవాడే మహనీయుడుగా అవతరించను. ప్రపంచమంతా గర్వించే శాస్త్రవేత్తగా కీర్తి పొందెను. ఆటంకాలకు భయపడవద్దు, అడ్డు ఏదైనా ఎదిరించాలి. సివి రామన్, స్వామినాథన్, ఈశ్వర చంద్ర విద్యాసాగర్, శ్రీనివాస రామానుజెందరెందరో ఆదర్శమూర్తుల జీవితాలను స్ఫూర్తిగా తీసి ప్రేరణ పొంది ఉన్నత స్థానం పొందాలి. పేరు ప్రతిష్ట సాధించాలి. చదువే జ్ఞానం, చదువే ప్రాణం, చదువే సత్యం, చదువే ధర్మం. చదువుకుంటే మనము శాస్త్రవేత్తలవుదాం. చదువు లేకపోతే మన బతుకు శూన్యమవును. అందుకే పిల్లలు చదువుతోటే ఎదగాలి. ఎంత పేదవాళ్ళైనా కానీ గొప్పవాళ్ళుగా మారినటువంటి ఉదాహరణలు కోకొల్లలుగా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పాటలతో పిల్లల్ని ప్రోత్సహించవచ్చని నా యొక్క ధన్యవాదాలండి. మనతో పాటు సార్ చాలా చక్కటి చదువు యొక్క విద్య యొక్క ప్రాధాన్యత, ఒక వ్యక్తి ఆర్థికంగా ఎంత చిన్న స్థాయిలో ఉన్నటువంటి కులమతాలు లింగ వివక్షత ఏదీ లేకుండా ఏ సామాజిక నేపథ్యం ఉన్నప్పటికీ ఆ చదువు అనే ఒక జ్ఞానాన్ని కనుక మనం పొందినట్లయితే విశిష్టమైనటువంటి వ్యక్తులుగా మహోన్నతులుగా ఎదగడానికి అవకాశం ఉంది. ఒక అబ్దుల్ కలాం కానీ పెద్ద పెద్ద సివి రామన్ లాంటి సైంటిస్టులు కానీ వాళ్ళు నిరుపేద జీవితంలో పుట్టినప్పటికీ వాళ్ళ లక్ష్యం చదువు పట్ల వారికి ఉన్నటువంటి శ్రద్ధాసక్తులు వారిని మహోన్నతులుగా గొప్ప శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాయి. అలాంటి వాళ్ళ మహనీయులను ప్రేరణగా పొంది విద్యార్థులు క్రమశిక్షణతో శ్రద్ధాభక్తులతో చదువుకున్నట్లయితే జీవితంలో రాణించి ఉన్నత స్థానానికి ఎదుగుతారనే ప్రేరణవంతమైన స్ఫూర్తిదాయకమైనటువంటి గీతాన్ని ఉపాధ్యాయులు వినిపించారు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్. నమస్తే అందరికీ. ఈరోజు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి జిల్లా స్థాయి ఇన్స్పైర్ మనాక్ అవార్డ్ సైన్స్ ప్రదర్శనశాలలో ప్రగతి హై స్కూల్ కొత్తవాడ వరంగల్ విద్యార్థులు ఈ మధ్య కొండ చర్యలు విరిగిపడడం ద్వారా సంభవించేటువంటి ప్రమాదాలను అరికట్టడం ద్వారా దాన్ని గుర్తించి ముందే సంకేతాలతో దాని యొక్క నివారణ చర్యలను చేపట్టడం ద్వారా ప్రాణ నష్టాన్ని ఆస్తి నష్టాన్ని నివారించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ క్రమంలో మా పిల్లలు చక్కటి ప్రాజెక్ట్ను చేసి అవేర్నెస్ చేయడం జరిగింది. Namaste, we are from Pragati High School, Kottawada, Varangal. This is Gayatri and today's our project is about disaster management, landslides. The main aim of our project is to say that to demonstrate the ultrasonic radar technology is very useful to detect this type of accidents in the hilly areas. This type of accidents are majorly occurring in hilly areas like Srisailam, Tirupati, Amarnath, Kedarnath, Jammu Kashmir and those kind of hilly areas. So that to prevent those accidents in these areas, we are presenting this project. We are hoping that this project is very useful in the future. We are from Nagarjuna School.
we have come here in order to visit the district level science fair. We are over here at Inspire Manak Awards. We have seen around 164 exhibits, and we have not just only came for visiting, but even from our school, around 5-6 exhibits are there. They have participated, like automated pesticide sprayer, which will help the farmers, which will irrigate as well as spray the pesticide, and even help the farmers at a low cost. And even multi-purpose safety tool is also there, that also we have designed. And this program really pick out the innovation from the students, and which creates awareness, and we are going to provide them a real world science, so that they can, whatever the things what are the problems we are facing in the society, and that we can represent it, and we are going to address those problems. And we in our school, from the Nagarjuna school, we have various real science life activities where we do and we perform, not just only theoretically but practically we do, and we are going to implement that helped us to participate even in this science fair, and we could able to bag several Inspire awards also. Good afternoon, sir. My name is Dinesh. I am of 10th standard from Nagarjuna High School. Today my project is an autonomous pesticide sprayer robot for efficient and safer farming. In India, the problem that I identified is that in India, most of the farmers manually spray pesticides by carrying heavy tanks on their backs. That may lead to direct exposure of chemicals, and farmers may also suffer with some chemical problems like health issues like breathing diseases and also skin disease. The second main problem that I identified is that most of the farmers run due to shortage of labor in peak seasons. The third problem that I identify is that most of the poor farmers cannot afford money for implementing today's modern science in their agricultural fields. So to get rid of such problems, I made this pesticide robot which can actually spray pesticide using a mobile control. This baseboard, rechargeable batteries, pesticide container, nozzles, spray, etc. Now I am going to show you how it actually works. These are the batteries that you are going to put it here. So it actually works on the principle of Wi-Fi. It has a Wi-Fi that can be connected to your mobile. You are going to connect the Wi-Fi of this one, which is like this, and you are going to install the particular app. These are the controls that you are going to get on your mobile. This is how it works. This can work according to your will and wish, right or left and anything. And this is the nozzle through which it sprays the pesticide. Thank you. Myself Jyoti. My school name APSP, 4th Battalion High School. My students their topic రోడ్డు ప్రమాదాల గురించి. మద్యం సేవించి రోడ్డు ప్రమాదాలు జరగడం వల్ల అనేక మంది ప్రజలు చనిపోతున్నారు. తెలిసి తెలియక చిన్న వయసు పిల్లలు కూడా మద్యం సేవించి చనిపోవడం వల్ల దాన్ని అరికట్టాలని ఎక్స్ప్లెయిన్ చేశారు. Good afternoon all. We are from APSP High School, Mamnur Camp. This is Haripriya and this is Nazmin. Our project is alcohol detector in vehicles. Our main aim is to prevent road accidents. Nowadays more road accidents were increasing due to drunk and drive. Alcohol affects person attention, coordination and judgment. So to reduce such accidents, we want to implement this alcohol detection in the vehicles. While manufacturing the car, we will set up a MCQ sensor in the car. When a person consumed alcohol and driving the vehicle, the sensor observes the alcohol vapor and automatically the engine will be off. So by this we conclude that to prevent road accidents, by implementing this idea, we want to implement this idea in future. Thank you. Good afternoon everyone. Myself I am Ananjali, studying 8th standard in Tagore Vidya Mandir High School. This is my project. My project work name is a pedal operated Hoxa machine. A pedal operated Hoxa machine is a human powered tool that converts rotational motion from pedaling into reciprocating motion needed to cut materials like plastic, wood or metals. This device is useful in situations without electricity, reducing human effort and can be made portable. When we rotate this pedal, the Hoxa cuts various materials automatically with less power. Rotate this pedal, the Hoxa cuts various materials automatically with less power. Thank you.
Good afternoon, sir. Myself Asha from 10th standard from Dallas Belati High School. Today's my project name is Agriculture Innovation. This is to prevent the soil fertility in the agricultural field. This is made up of natural materials. Good afternoon, sir. Myself Lakshmi Prasanna. I am from 10th standard. This is my exhibit. My exhibit name is Farmer Safety Belt. It is mainly useful for farmers. The advantages of my Farmer Safety Belt is available in low cost, and also serious accidents due to falling and also dehydration. When the farmers are working in fields, suddenly a snake bite them, so they fall down, and because of that sometimes it leads to a very dangerous situations. For that also we can use this belt. This belt is very useful for old age people also who are being in home alone. So I want to show the working model of my belt. When the person is in vertical position, it does not work. When the person fall down in any direction, it works. It gives the buzzer for 5 seconds and it stops for 2 seconds. Then after it continues for 5 seconds. Thank you. The aim of the project is to continuously monitor the animal temperature and alert the caretaker when the animal is sick or unhealthy. నా పేరు అంజన్ సాయి. ఇక్కడ నేను చాలా నేర్చుకున్నాను. ఇక్కడ సైన్స్ ఫేర్ డిస్ట్రిక్ట్ లెవెల్లో సైన్స్ ఫేర్ జరిగింది ఇక్కడ పద్మావతి స్కూల్లో. దానిలో చాలా విషయాలు నేను నేర్చుకున్నాను. సైన్స్ ఫేర్లో చాలా టాపిక్స్ అనేవి ఇక్కడ చూపించడం జరిగింది. చాలా మంది డిఫరెంట్ కాన్సెప్ట్స్తో ఇక్కడ వచ్చారు. సో నేను చాలా కాన్సెప్ట్స్ని కూడా చాలా ఎంజాయ్ చేయడం జరిగింది. అలాగే కాన్సెప్ట్స్ ఏవైతే వాళ్ళు తీసుకున్నారో చాలా ఇన్నోవేటివ్గా ఉంది. నా పేరు కే సుశాంత్. నేను విజ్డమ్ స్కూల్లో చదువుతున్నాను నర్సంపేటలో. ఇది నా ప్రాజెక్ట్ ప్లాంట్ రీబర్త్, అంటే చనిపోయిన ప్లాంట్లని మళ్ళీ బతికించడం ఎలా అని నేను చెబుతున్నాను. ఇక్కడ కనిపిస్తున్న పదార్థాలతోటి ఇవన్నీ కలిపి తయారు చేసిన సీరంతో నేను వీటిని చనిపోయిన చెట్లని బతికిస్తాను. విద్యార్థులు Good afternoon, everyone. My name is Gagana Hani. We are from Nagarjuna School. As we came here for visiting, as well as our school members are also participated. So while coming, I am so excited because there are so many science fair projects, and technically they are nice, and some are related to biology and some are related to maths. ఇక్కడ యాక్చువల్లీ సైన్స్ ఇన్స్పైర్ గురించి ప్రోగ్రామ్ ఉంది. అయితే మా స్కూల్లో ఎవ్రీ ఇయర్ పెడతారు సైన్స్ ఫేర్ అని. దాంట్లో చాలా అంటే చాలా ప్రాజెక్ట్స్ చేస్తాం మేము, బెనిఫిట్స్ ఉంటాం. దాంట్లో ఇంకా ఇన్స్పిరేషన్ తీసుకొని మేము ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ చాలా అంటే చాలా బాగా చేశారు ఒక్కొక్కరు ప్రాజెక్ట్. అవి చూస్తా అంటే మాకు చాలా మోటివేషన్ వచ్చింది, ఇన్స్పిరేషన్ వచ్చింది, అండ్ మాకు చాలా కొత్త థాట్స్ వచ్చినాయి, న్యూ థాట్స్ వచ్చినాయి. ఒక్క
ఒక్కొక్క ప్రాజెక్ట్ అయితే మైండ్ బ్లోయింగ్ ఉంది. అండ్ ఇట్లాంటి ఉంటే పిల్లలకు చాలా ఇన్స్పిరేషన్ వస్తుంది అండ్ మ్యాక్సిమం వాళ్ళు ట్రై చేస్తారు అండ్ ఈ నేషన్కి చాలా చాలా బెనిఫిట్స్ అవుతాయి. థ్యాంక్ యూ. అబ్దుల్ కలాం, సర్ సివి రామన్, సుభాష్ చంద్ర బోస్, జగదీష్ చంద్ర బోస్, స్వామినాథన్, స్వామి వివేకానంద, భగత్ సింగ్, థామస్ అల్వా ఎడిసన్, శ్రీనివాస రామానుజన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్. We love India. We love India. भारत माता की, भारत माता की, भारत माता की.